బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణకు కాంగ్రెస్ సర్కార్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించింది. విద్యుత్ రంగ నిపుణులతో పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం మరింత విస్తృతమైన విచారణలో భాగంగా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు ససేమిరా ఇష్టపడని కేసీఆర్ తనదైన శైలిలో ఈ కమిషన్ నియామకమే చెల్లదని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో పలు లోపాలు ఉండడంతో హైకోర్టు తిరస్కరించడంతో మంగళవారం మళ్లీ కొత్త పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ కు ఇంకా నెంబర్ ఇవ్వలేదు. ఈలోగా కమిషన్ మళ్లీ నోటీసులు పంపడంతో కేసీఆర్ సందిగ్ధంలో పడ్డారు. ఛత్తీస్గఢ్ ఒప్పందం, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంపై నిజ నిర్ధారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి ఏకసభ్య కమిషన్ వివరణ ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. అయితే వివరణ ఇచ్చేందుకు జూలై 30 వరకు కేసీఆర్ గడువు కోరారు. దీన్ని తిరస్కరించిన కమిషన్ జూన్ 15లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ తో పాటు మాజీ విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మరికొంతమంది కూడా నోటీసులు జారీ చేసింది. దీంతో కమిషన్ ఏర్పాటే చట్టవిరుద్ధమని, జస్టిస్ నరసింహారెడ్డి స్వచ్ఛందంగా విచారణ నుంచి తప్పుకోవాలంటూ కేసీఆర్ సమాధానమిచ్చారు. దానిలోనే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై పాక్షిక వివరణ ఇచ్చారు. ఈ వివరణతో సంతృప్తి చెందని కమిషన్ ఈ నెల 27లోగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఈ నెల 19న కేసీఆర్ కు లేఖ రాసింది. దీంతో కేసీఆర్ హైకోర్టులో కమిషన్ ఏర్పాటును సవాల్ చేశారు. మరో 24 గంటల్లో కమిషన్ ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో కేసీఆర్ ఏం చేస్తారోననే విషయమై ఆసక్తి నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. అయితే విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ జస్టిస్ నరసింహారెడ్డి నిపుణుల బృందం అయితే కేసీఆర్ కు నోటీసులు పంపడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ అయితే హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత విద్యుత్ కమిషన్ అంటే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో భారీ అవకతవకలో అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా న్యాయ విచారణ కూడా చేస్తామని చెప్పింది. సో దానిలో అదే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా మొదటిసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. పోయిన ఈ నెల 19న ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో అసలు ఏం జరిగింది అనేది వివరణ ఇవ్వాలని చెప్పేసి అడగ్గా అప్పుడు ఏకపక్ష నిర్ణయంతో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఇలా వ్యవహరిస్తుందని చెప్పేసి కేసీఆర్ ఎల్ నరసింహారెడ్డికి లేఖ రాశారు. దాని తర్వాత 3 రోజుల క్రితం ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అన్ని రద్దు చేయాలని చెప్పేసి తను రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంతవరకు హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. చూడాలి మరి ఏం చేస్తుంది అనేది. సో ఇక రెండోసారి విద్యుత్ కమిషన్ నుంచి కేసీఆర్ కు నోటీసులు అందాయి. ఈ నెల 27న ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో అసలు ఏం జరిగింది, ఎలాంటి ఒప్పందం అగ్రిమెంట్ జరిగింది అనేది కొంత క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ కి, అదేవిధంగా అప్పుడు కేబినెట్ లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డికి ఇద్దరికి కూడా నోటీసులు అందాయి. సో ఇక వాళ్ళిద్దరూ ఈ నెల 27న మరి స్వయంగా నేరుగా వెళ్లి విద్యుత్ కమిషన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ముందు హాజరై వివరణ ఇస్తారా, లేదంటే మరోసారి లేఖ రాస్తారా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. సో ఇంకోవైపు ఎమ్మెల్యేలు పార్టీని వీడడం, సో ఇదంతా కూడా కేసీఆర్ మల్లగులాలు పడుతున్నారని చెప్పవచ్చు. ఒకవైపు భారీ అవినీతి జరిగిందని చెప్పేసి విద్యుత్ కొనుగోలు విషయంలో, మరోవైపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కేసీఆర్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఇటు కేసీఆర్ పిలిపించుకొని బుజ్జగించే ప్రయత్నం చేశారు. బుజ్జగించిన వారిలో చూసుకున్నట్టయితే మనకి కొంతమంది అంటే ఇటు కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద గౌడ్ కానీ, అదేవిధంగా ముషిరాబాద్ నుంచి ముఠా గోపాల్, జూబ్లీ హిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్, మన ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి,
కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళారు. పార్టీ ఎమ్మెల్యేలు మారకుండా వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి పార్టీ మారకుండా ఎమ్మెల్యేలు ఉంటారా ఉండరా అనేది తెలియాల్సింది. ఏదేమైనా సరే ఒకవైపు విద్యుత్ కమిషన్ నోటీసులు, ఇంకోవైపు ఎమ్మెల్యేలు పార్టీని వేయడం ఇదంతా కూడా కేసీఆర్ తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే పార్టీ ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల్లో చాలా సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా పార్లమెంట్ లో మనం బలం వినపడాలంటే ఖచ్చితంగా ఎంపీలు గెలిచి తీరాలని చెప్పేసి బస్సు యాత్ర చేసిన కేసీఆర్ ఆ సున్నాకే పరిమితమయ్యారు. ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఇంకోవైపు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలని కాపాడుకునే పనిలో కూడా కేసీఆర్ లేనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సీనియర్ నాయకులంతా కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు, కవిత కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. సో తనే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గుటికి వచ్చారు. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, గతంలో మాజీ మంత్రి, మాజీ స్పీకర్ గా కూడా పనిచేశారు. తను కూడా కాంగ్రెస్ గుటికి వచ్చారు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడే అవకాశం ఉంది. వారు ఉద్యోగించే పనిలో ఇటు కేటీఆర్, హరీష్ రావుకి బాధ్యతలు అప్పచెప్పారు కేసీఆర్. ఇక ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి ఎమ్మెల్సీలని అంటే మొత్తం శాసన మండలిలో మొత్తం 40 మంది ఎమ్మెల్సీలు ఉంటారు. వాళ్ళు 29 మంది దాకా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉన్నారు. సో ఇక బీఆర్ఎస్ శాసన మండలి చైర్మన్ ఇప్పటికే కేసీఆర్ పై కొంత అలకబూనారు. ఎందుకంటే గతంలో తనయుడు నల్గొండ ఎంపీ టికెట్ ని ఆశించారు. సో ఆ సమయంలో అతను టికెట్ ఇవ్వకుండా కొంత అక్కడున్న నాయకత్వం సమన్వయం లోపం కారణంగా తనకు కూడా టికెట్ రాకుండా అడ్డుకున్నారని చెప్పేసి అప్పటి నుంచి కూడా కేసీఆర్ పై అలకబూనారు. తను కూడా రేపో మాపో కాంగ్రెస్ వైపు వచ్చారు. సో ఈ విధంగా చూస్తున్నట్టయితే శాసన మండలి నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. దానిలో భాగంగా ఈ రోజు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్సీలందరినీ కూడా కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి పిలిపించుకొని వారిని బుజ్జగించే ప్రయత్నం అయితే ఈ రోజు మధ్యాహ్నం చేస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.